హాయ్ అండి అందరికీ. నేను మళ్ళీ ఇంకొక కొత్త స్టోరీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసా. ఉరి శిక్ష. ఉరి శిక్ష అనగానే భయం వేస్తుంది కదా చాలా. ఎందుకంటే బలవంతంగా చనిపోవడం, ఆ దేవుడిచ్చిన ప్రాణాన్ని అర్ధాంతరంగా ముగించేయటం అన్నమాట. సో ఉరి శిక్ష పడిన ఒక ఖైదీ తాలూకా స్టోరీ అండి ఇది. అతని పేరు ధనంజయ్ చటర్జీ. ఈ కేసు కోల్కతాలోది 2004 కేసు అండి. క్రైమ్ జరిగింది 1990లో, కానీ ఆయనకు ఉరి పడింది 2004లో. సో 14 years తర్వాత శిక్ష పడిందండి, తప్పు చేసిన తర్వాత. ఓకే, సో ఈ కేసు గురించి స్టోరీలోకి వెళ్ళిపోదామా. కోల్కతాలో ధనంజయ్ చటర్జీ అని చెప్పేసి ఒక సెక్యూరిటీ గార్డ్ అండి, అపార్ట్మెంట్స్ తాలూకు సొసైటీ తాలూకు సెక్యూరిటీ గార్డ్. సో అదే సొసైటీలో ఒక 7th చదువుతున్న అమ్మాయి పారిక్ అని, ఆ అమ్మాయి పేరు పారిక్, 7th చదువుతుంది. ఒక అన్నయ్య, డాడీ, మమ్మీతో కలిపి ఆ సొసైటీలో ఉంటుండే అన్నమాట. సో ఒకరోజు అంటే 1990 5th March డేట్ కూడా ఉందండి. 5th March అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది ఇంటికి. అప్పటికే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, అన్నయ్య ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, అమ్మ ఒక్కరితే ఉంది ఇంట్లో. సో అమ్మాయి ఏం చెప్పిందంటే, పాప ఇంటికి రాగానే నువ్వు తలుపు వేసుకో అమ్మ, నేను గుడి వరకు వెళ్ళి వస్తాను అని చెప్పేసి గుడికి వెళ్ళింది అమ్మ. ఒక 2 hours తర్వాత, 2 గంటల తర్వాత వాళ్ళమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు లోపల నుంచి గడిపెట్టుంది. ఎంత పిలిచినా, అప్పట్లో అండి 1990sలో 2000లో అయినా సరే ఈ సెల్ ఫోన్స్ వాడకం అంత ఉండేది కాదు. CCTV కెమెరాస్ ఇవన్నీ కూడా అంత ఎక్కువ ఉండేవి కాదు. సో ఎంతకని తలుపు కొట్టిన పాప తీయకపోయేసరికి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరూ వచ్చి తలుపు గట్టిగా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా వెతికి పాప పేరు పిలుస్తూ వెతుకుతూ ఉంటే ఆఖరికి బెడ్రూమ్ పక్కన ఆ అమ్మాయి వివస్త్ర, అంటే బట్ట లేకుండా పడి ఉంది. అండ్ కత్తిపోట్లు ఉన్నాయండి. చూసి ఆ తల్లి మనసు ఏమై ఉంటుందో మీకు తెలుసు. సో వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి పాప బాడీని పోస్ట్మార్టం పంపించి, అప్పటికే చనిపోయిందండి పాప. సో బాడీని పోస్ట్మార్టంకి పంపిస్తే హాస్పిటల్ నుంచి పోస్ట్మార్టం అయిన తర్వాత డిక్లరేషన్ ఏంటంటే కత్తితో పోట్లతో చనిపోయింది, కానీ అంతకుముందు రేప్ చేయబడింది, మానభంగం చేయబడింది అని రిపోర్ట్ వచ్చిందండి. అందరూ ఏం జరిగిందా అని చెప్పేసి పోలీసు ఎంక్వైరీ చేస్తే ఆ సొసైటీలో అప్పటికే పనిచేస్తున్న ఈ ధనంజయ్ చటర్జీ అన్న సెక్యూరిటీ గార్డ్ గాయబ్, అంటే మాయమైపోయాడు. డ్యూటీకి రాలేదు, ఆ రోజు నుంచే ఇంకా కనిపించలేదు. చాలా వెతికిన తర్వాత, చాలా అండి 2 months వెతికారు పోలీసులు. ఆఖరికి 12వ తారీఖు మే నెలలో, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది 5వ తారీఖు మార్చిలో, 12వ తారీఖు మే నెలలో అతని సొంత ఊర్లో ఒకరోజు వచ్చాడని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికితే పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి అరెస్ట్ చేశారండి. సో 12th May 1990 నుంచి కేసు రిజిస్టర్ అయ్యి కోర్టులో నడిచిందండి కేసు. ఆఖరికి అతనికి 2004 14వ తారీఖు ఆగస్టు 2004లో అతనికి ఉరి తీశారు. ఈ మధ్యన ఏం జరిగింది అనేసి అంటే, అతను మాత్రం పట్టుబడిన దగ్గర నుంచి ఈ 2004లో ఎప్పుడైతే ఉరి తీశారో అంతవరకు కూడా ఈ పోలీస్ స్టేషన్లో, కోర్టులో, పోలీసుల దగ్గర ఎక్కడా కూడా, జైల్లో ఎక్కడా కూడా అతను మాత్రం నేరాన్ని ఒప్పుకోలేదండి. నేను చేయలేదంటే చేయలేదన్న మాట మీదే ఉన్నాడు.
పొరపాటును కూడా అవును నా వలన పొరపాటు జరిగింది, ఇలా జరిగింది అని మాత్రం అతని నోటంట రాలేదండి. లాస్ట్ వరకు చనిపోయే క్షణం వరకు కూడా నేను చేయలేదు అనే ఉన్నాడు. కానీ ఎవిడెన్షియల్ ఎలా అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారండి. ఫింగర్ ప్రింట్స్ అని కానీ లేదా అతను గాయమైపోవడం కానీ ఆ రోజు సొసైటీ నుంచి ఈ 2 నెలలు దాక్కోవడం, ఇవన్నిటిని ఆధారపట్టి ఆ కేసు నడిచి లోవర్ కోర్టులోని ఆయనకి ఉరిశిక్ష వేశారు. సో అక్కడి నుంచి ఆయన హైకోర్టుకి పెట్టుకున్నాడు. హైకోర్టులో కూడా సేమ్ ఉరిశిక్షే ఖరారు చేశారు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన సుప్రీంకోర్టుకి పెట్టుకున్నాడు. సుప్రీంకోర్టులో కూడా అదే ఉరిశిక్ష ఉంచారు. ఎందుకంటే అతను చేసిన పని మామూలుది కాదు, అమానుషం. సో సుప్రీంకోర్టు కూడా లేదు, నీకు ఉరిశిక్ష అన్నారు. ఆఖరికి ఆయన క్షమాభిక్ష ప్రెసిడెంట్ ఒక మన గవర్నమెంట్ దీంట్లో ఎలాంటి కరుడు కట్టిన నేరస్తుడికైనా సరే క్షమాభిక్ష పెట్టే అధికారం ఓన్లీ ప్రెసిడెంట్కి ఉంది. అప్పట్లో మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఆజాద్ గారండి. ఆయనకి క్షమాభిక్ష పిటిషన్ కూడా పెట్టుకున్నాడు ఆయన. అబ్దుల్ కలాం గారు కూడా ఆయనకి క్షమాభిక్ష పెట్టలేదు. లేదు, నువ్వు చేసిన తప్పే, సో నీకు ఉరిశిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఖరారు చేశారండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటొచ్చింది అనేసి అంటే ఆయన నెంబర్ 1 పాయింట్, ఆయన అయితే ఒప్పుకోలేదు, నేను చేయలేదు అంటానే ఉన్నాడు. ఎప్పుడైతే ఖైదీకి ఒకరోజు ముందు లేదా ఎప్పుడు ఇంకా అవ్వదు, నీకు సమర్పణ కూడా లేదు ప్రెసిడెంట్ నుంచి అని ఆన్సర్ వచ్చిన తర్వాత ఖైదీకి చెప్పేస్తారండి, లేదు నీకు అవ్వలేదు, పలానా రోజు నిన్ను ఉరితీస్తారు అనేసి చెప్పేసి. ఓకే, అలాగే ఇతనికి కూడా ఈ ధనంజయ్ చాటర్జీకి కూడా చెప్పేశారు. చెప్పేస్తే ఆ రోజు నుంచి అతను డల్ అయిపోయాడు. ఆబ్వియస్లీ డల్ అయిపోయాడు. ఒకరోజు ముందు వచ్చి చెప్తారు, మెడికల్ టెస్ట్ అది చేసి డాక్టర్ వచ్చి చూస్తాడు, అన్నీ చేస్తారు. చూసి చెప్తారన్నమాట, నీకు రేపు ఉదయం 4 గంటలకి నేను లేపుతాము, 7:30కి నీ ఉరి అనేసి చెప్పేశారు. చెప్పిన దగ్గర నుంచి ఆయన భోంచేయలేదు. సో మామూలుగా అయితే ఉరిశిక్ష పడిన ఖైదీలకి నీకేమన్నా తినాలని ఉందా, నీ ఆఖరి కోరిక ఏంటి, ఇవన్నీ అడిగి చేస్తారన్నమాట. అతనికి ఆఖరి కోరిక ఏమీ లేదని చెప్పాడు అండ్ భోజనం చేయలేదు. తర్వాత తెల్లవారి ఏ రోజైతే ఉరిశిక్ష పడాల్సిందో 14 తారీఖు ఆగస్టు 2004లో ఆ రోజు తెల్లవారు 4 గంటలకు అతను లేపి మళ్ళీ వైద్య పరీక్షలు అన్నీ చేసి బాడీ టెంపరేచర్ వగేరా అన్నీ చూస్తారండి. చూసి స్నానం చేపించి కొత్త బట్టలు ఇచ్చి అవి వేసి అతన్ని ఒక ఇద్దరు పట్టుకొని ఆ ఉరి తీసే దగ్గరికి తీసుకెళ్తారన్నమాట. సో ఈ లోపు ఏంటైంది అనేసి అంటే జల్లాదులు ఉంటారండి. జల్లాద్ అంటే ఇప్పుడు మీకు సినిమాలు చూస్తారు కదా, సినిమాల్లోని ఎవరికన్నా ఉరి వేసేటప్పుడు చేతులు వెనక కట్టేసి కాళ్ళు 2 కట్టేసి మొహానికి బ్లాక్ క్లాత్ కప్పేస్తారు ఇక్కడ వరకు. కప్పేసిన తర్వాత ఒక చెక్క స్టేజ్ మీద నుంచోబెడతారు. ఆ నుంచున్న దగ్గర కిటికీ ఓపెన్ అవుతున్నట్లు ఇలా ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఇలా ఉంటుంది. దాని మీద నుంచోబెడతారు. అదేంటవుతుందంటే లివర్ లాగంగానే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో బాడీ ఇలా కిందికి వేలాడబడిపోతుంది అన్నమాట. సో ఈ లివర్ ఎవరైతే లాగుతారో అతన్ని జల్లాద్ అంటారన్నమాట. సో ఆ రోజు ఉరి తీసే జల్లాది పేరు కల్లు అండి. కల్లు మీరట్ నుంచి ఆయన. సో అతన్ని మీరట్ నుంచి రప్పించారు కల్కటాకి. వాళ్ళకి లైసెన్స్ కూడా ఉంటుంది, రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒక స్పెషల్ తాడు తయారు చేస్తారు. ఒక్క ఊరికి ఒక తాడేనండి, సేమ్ తాడు పదే యూజ్ చేయరు. ఒక మనిషికి ఉరి తీయాలంటే ఒక తాడు తయారు చేస్తారు. దాన్ని ఆయిల్లో ఎన్నో రోజులు నానబెడతారు ఉరి తీయాలి అన్నప్పుడు, అన్నీ ఉంటాయి. సో అతన్ని రప్పించి అలీపూర్ సెంట్రల్ జైల్లో ఈ మన ధనంజయ్ చాటర్జీ గారికి ఉదయం 7:30కి ఉరి తీశారండి. సో ఫ్యామిలీ కూడా ఇన్ఫామ్ చేస్తారు కదా, అప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేస్తే
ఫ్యామిలీ మేము రాము, ఊరికి మేము అటెండ్ అవ్వము, అండ్ బాడీ కూడా వద్దు మాకు, అతను చేసింది మామూలు తప్పు కాదు అని చెప్పేసి బాడీ కూడా క్లెయిమ్ చేయలేదండి. సో గవర్నమెంట్ వాళ్ళే అతను ఉరి అయిపోయిన తర్వాత అతనికి దహన సంస్కారాలు చేశారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అనేసి అంటే ఒక్క ఊరి ఒకసారి తీస్తారు. కొన్ని కేసెస్లో చాలా సందర్భాల్లో జరిగింది అలాగా. తాడు సరిగ్గా లేకపోయినా, చెక్క సరిగ్గా లేకపోయినా, లేదా ఉరి తీసిన తర్వాత కూడా ఒక 7-8 minutes వదిలేస్తారండి. వదిలేసిన తర్వాత అప్పుడు డాక్టర్ వెళ్ళి టెస్ట్ చేసి చనిపోయాడు అని డిక్లేర్ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కొక్కసారి చనిపోరు, ఒక్కొక్కసారి తాడు తెగిపోతుంది, ఒక్కొక్కసారి స్టేజ్ విరిగిపోతుంది. ఇలాంటి టైంలో ఒకసారి ఉరి తీసిన తర్వాత ఏ పరిస్థితిలోనైనా సరే ఆ ఖైదీ, ఆ క్రిమినల్ కానీ బ్రతికేడు అంటే మళ్ళీ ఉరి తీరండి, విల్ బీ ఫ్రీ. సో ధనంజయ్ కేసులో అలా జరగలేదు, ఆయన చనిపోయాడు. అది స్టోరీ ఈరోజుది. కాకపోతే ఏంటంటే నాకు కమెంట్స్లో పెట్టండి, ఈ ఉరి అనేది కరెక్టా కాదా, అండ్ ధనంజయ్కి ఉరి పడ్డం అన్నది ఎంతవరకు కరెక్ట్, అండ్ ఆయన చేసింది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మనం చేశాడా లేదా అన్న డౌట్లోనే ఈ కేసు నడిచింది, అలాగే ఆయన గురైపోయింది. స్టోరీ అయితే నేను మీకు చెప్పాను, మీ ఉద్దేశంలో ఏమై ఉంటుంది అన్నది నాకు కమెంట్స్ పెట్టండి. నేను చెప్పిన ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ సెక్యూరిటీ గార్డ్ గురించి చెప్పాలి అనేసి అంటే, సెక్యూరిటీ మన ఇంటికి కానీ, మన ఆఫీస్లో కానీ, మన కాలనీలో కానీ, లేదా వేరే దగ్గర ఎక్కడైనా కానీ సెక్యూరిటీ గార్డ్స్ని ఎంత నమ్ముతామంటే అంత నమ్ముతామండి. మన ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టేస్తాం, వాళ్ళ మీద 100% నమ్మకం పెట్టుకుంటాం. కానీ వాళ్ళే ఇలా చేస్తే ఏమైపోవాలి, ఎవరిని నమ్మాలి కదా. సో ఈరోజుకింతే. జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త. బాయ్.